తన స్వహస్తాలతో ఏమంటారు ఒక లేఖ రాశాడు. మీ గురించే ఆలోచిస్తున్నాను, మేమంతా నీ కోసం ఉన్నాము అని ఉమర్ ఖలీద్‌ను సమర్థిస్తూ 8 మంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కూడా భారత రాయబారికి లేఖ రాశారు. తొందరగా విచారణ పూర్తి చేయాలి, న్యాయపరంగా జరగాలి విచారణ అని. అంటే చూడండి, అంటే ఎంత కుట్ర జరుగుతోంది. అసలు ఏం అవసరము న్యూయార్క్‌లో ఢిల్లీ నుంచి ఏదో అన్నాడు కదా, ఢిల్లీ స్థాయిలో మొదలు పెడతామని. అప్పుడు ఆయన మేయర్ అవుతూనే అన్నాడు కదా, జోహ్రాన్ మమ్దాని. పేరుకు ముస్లిం గానీ కమ్యూనిస్లిం. అసలు ఏం అవసరం, ఎవడు అసలు ఇంకా చెప్పాలంటే భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అర్హత, అధికారం ఎక్కడిది అసలు న్యూయార్క్ మేయర్కి? స్వయంగా లేఖ రాయడం ఏంటి, దాన్ని ఈ ఉమర్ ఖలీద్ సహచరి ట్విట్టర్లో పోస్ట్ చేయడం ఏంటి, చేతి రాతతో రాయడం ఏంటి, అసలు ఏంటి జోక్యం ఏంటి వాళ్ళకి? కల్లర్ల కుట్రలో పాత్ర ఉందని ఇంత ఆధారాలతో బయటపడితే అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా ఇక్కడి న్యాయ వ్యవస్థ నిరాకరిస్తూ వస్తుంది. ఖచ్చితంగా అది రాజద్రోహమే అని అలాంటి వ్యక్తికి ఎక్కడో న్యూయార్క్లో ఉన్న హిందూ వ్యతిరేకి, భారత వ్యతిరేకి సమర్థించడం, భగత్ సింగ్తో పోల్చడం, ఇక్కడున్న ఇంకా వైర్ ఎవరితో అందరికీ తెలుసు కదా. ఇంత దారుణం చూడండి అసలు. దేశ వ్యతిరేక శక్తులకు మద్దతిస్తున్న మీడియా చూడండి అసలు. అంటే ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా ఒక ఉగ్రవాదే, ఖచ్చితంగా ఉగ్రవాదే, ఒక ఉగ్రవాది తండ్రిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా ది వైర్ అంటే మీడియా టెర్రర్ లింకులను వైట్ వాష్ చేసే ప్రయత్నం చేస్తోంది. దేశ భద్రతను ప్రశ్నించే ప్రచారం చేస్తోంది. ఇది కూడా నేరమే కదా. ఈ నేరస్తుల మీద కూడా వీళ్ళను కూడా నేరగాళ్ళుగా పరిగణించి చర్యలు తీసుకోవాలి కదా మరి కేంద్ర ప్రభుత్వం.